బబ్యాక్ పాలసీ డబుల్ కోడ్ స్కీమ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న 8 మంది నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో తిరిగి చెల్లిస్తామని 3,600 మంది నుంచి సుమారు 300 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. పవన్ కుమార్ అనే వ్యక్తి మరో ఏరుగుడితో కలిసి వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. 5 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు 15,000 రూపాయల చొప్పున 19 నెలలు చెల్లిస్తామని నమ్మించారు. చివరికి నెలలో కూడా పెట్టుబడి పెట్టిన 5 లక్షలు తిరిగి ఇస్తామని వసూలు చేశారు. ఇక 8 లక్షల చివరిలో కూడా తీసుకోవాలని ముఠా సభ్యులు బాధితులకు చెప్పారు. దీనికి తోడు 25 నెలలకు గాను బైక్ ఓపెన్ ఫ్లాట్స్ కూడా స్కీమ్ను ప్రారంభించి పెట్టుబడిదారులకు దగ్గర నుంచి పెద్ద ఎత్తున సొమ్మును రాబట్టారు. ఇలా దాదాపు 300 కోట్లు దండుకొని పురిడి కొట్టించారు. కొన్నాళ్ల తర్వాత లాభాలు ఇవ్వకపోవడంతో పవన్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 8 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.